అందరికీ నమస్కారం. వారాహి మాత కోసం ఒక లైక్ చేయండి. వారాహి మాత నవరాత్రులు ప్రారంభం అయ్యాయి. అయితే ఎంతోమంది ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు పడుతున్నటువంటి వారికి వారాహి మాత పూజ వల్ల చాలా వరకు వారి కష్టాలు తీరిపోయాయి. అలాగే ఒక రాజకీయ నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కనీసం ఎమ్మెల్యే కూడా అవ్వరు అని చెప్పి చాలామంది ఎగతాళి చేశారు. ఆయన అమ్మవారి మాల వేసుకొని, అమ్మవారి దీక్ష తీసుకొని ఆయన పోటీ చేస్తే ఈరోజు డిప్యూటీ సీఎంగా మారాడు. అంటే అమ్మవారి యొక్క శక్తి అలా ఉంటుంది. మరి మీ కుటుంబంలో కూడా మీకు మంచి జరగాలంటే అమ్మవారి పూజ ఎలా చేయాలి చెప్తాను, వినండి. వినే ముందు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నాయి నెంబర్కి ఫోన్ చేయండి. గుప్త నిధులు తీయబడును, స్త్రీ పురుష వశీకరణ, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల గొడవలో చేతబడి నివారణ 3 రోజుల్లో చేయబడును. వారాహి మాత పూజ విధానం ఎలా చేయాలి అంటే, మీరు అమ్మవారికి పూజ చేయాలి అనుకుంటే కనుక మీ ఇంట్లోనే అమ్మవారి ఫోటో ఒకటి తీసుకోండి. దాన్ని పడమర వైపుగా అమ్మవారి ముఖం ఉండేలాగా ఒక పీట మీద అమ్మవారిని పెట్టి ప్రతి శుక్రవారం తలస్నానం చేసి ఆ రోజు ఎవ్వరూ కూడా నీసు తినకుండా, నల్ల వస్త్రం ధరించకుండా ప్రశాంతంగా ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని అమ్మవారి నియమ నిష్టలతో అమ్మవారిని పూజ చేయాలి. అలాగే 5 ఒత్తుల నెయ్యి దీపం అమ్మవారికి వెలిగించాలి. ఓం నమో వారాహి మాతయే నమః ఈ మంత్రాన్ని 11 సార్లు చదవాలి. ఇలాగా 11 శుక్రవారాలు చేయాలి, లేదా 5 శుక్రవారాలు కూడా చేయొచ్చు. ఇలాగా 5 శుక్రవారాలు చేసి అమ్మవారికి ప్రతి శుక్రవారానికి ఒక నైవేద్యం పెట్టాలి. అలాగే వస్త్రాలు, గాజులు, పసుపు కుంకుమ సమర్పిస్తే చాలు.